గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడినా నాయకులంతా సపోర్ట్ ఇచ్చేందుకు నిర్ణయించామని షబీర్ అలీ అన్నారు. యునానిమస్ గా నిలబడేలా వారికి అందరూ సపోర్ట్ ఇచ్చేలా ఏకపక్షంగా నిలబడతామన్నారు. ఇక ఈ నిర్ణయంపై హైకమాండ్ అధికారిక ప్రకటన చేస్తుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి జీవన్ రెడ్డి నిలబడతారా, ఇంకెవరైనా ఉంటారా అనేది త్వరలోనే నిర్ణయిస్తుందన్నారు. రెడ్డి గారికి మళ్ళొక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం. బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీలో. మీకు తెలిసిందే, ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా. ఈ నిర్ణయం హైకమాండ్కు వదిలేసారు. దాని మీద ఒక కమిటీ ఇవి అవుతుంది. 42 శాసనసభ్యులు అసెంబ్లీకి సంబంధించింది ఈ అసెంబ్లీ కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్. దాంట్లో మళ్ళీ టైం దొరికింది. దాంట్లో ఇంకా ఎంతమంది మిగిలిపోయినారో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మెంబర్షిప్ డ్రైవ్కు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే అన్ని 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా అబ్జర్వర్స్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ జిల్లా ప్రెసిడెంట్ పార్టీ అందరు కూడా యాక్టివ్గా పనిచేయాలని నిర్ణయించినారు. జీవన్ రెడ్డి గారికి మళ్ళొక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేయాలి. లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఈస్ 9th November. ఇది జరిగిన తదుపరి ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి వి మేక్ ఇట్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ ఎట్ లేటర్ స్టేజ్. అప్పుడు శాసనసభ ఎన్నికల తదుపరి ఇది ఇమీడియట్ గా రావడం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు. అప్పుడు ఏదైతుందో మిత్రులు షబీర్ అలీ గారు కానీ మిత్రులు అందరూ కూడా ఆ ఎన్నికల్లో నేను అభ్యర్థికి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, నాకున్నటువంటి ఒక ప్రజా సంబంధాలే కానీ అవుట్ ఆఫ్ మై సీనియారిటీ విత్ ది పార్టీ అండ్ విత్ ది పీపుల్ నేను ఐ ప్రిఫర్ టు కంటెస్ట్. దీపాదాస్ మున్షి గారు ఏదైతుందో ముఖ్య అతిథిగా వారు పాల్గొని అందరి అభిప్రాయ సేకరణతో పాటుగా అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది, ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. పార్టీ ఈస్ టేకింగ్ వ్యూస్. నాతో కూడా మాట్లాడి సంప్రదించింది. డెఫినెట్లీ ది లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఈస్ 9th November. ఇది జరిగిన తదుపరి